ఈరోజు నిన్ను నేరేళ్ళ సహవాసంలో అమరేంద్ర గణపతిని తేడానికి వెళ్తుండగా మనోహరి వచ్చి నేను వెళ్తాను అమరేంద్ర, మళ్ళీ నువ్వు వెళ్తే నీకేమైనా అవుతే మళ్ళీ ఇంట్లో వాళ్ళకి మళ్ళీ సేఫ్టీ ఉండదని చెప్పేసి మాయమాటలు చెప్పి తను ఇంకో పర్సన్ కలవడానికి వెళ్తుంది. సో ఇందులో ఈ తీవ్రవాదులు ఏం చేస్తారంటే మనోహరి టెన్షన్లో ఉండగా ఆ పర్సన్కి కాల్ చేస్తుండగా కాల్ కలవట్లేదు, కాల్ కట్ అయ్యిద్ది. సో ఆ టైంలో తీవ్రవాదులు అమరేంద్ర చెప్పారు, మీరు వస్తారని గణపతి ఇవ్వమని చెప్పారు అని చెప్పేసి గణపతిని బాంబుతో సహా ఇస్తారు. మనోహరి పట్టించుకోదు, ఆమె టెన్షన్లో ఉండేసి. సో ఇటువైపు అమరేంద్ర ఇంటికి రణదీవ్ మనోహర్ భర్త వస్తారు. మనోహర్ భర్తని తన కూతురే పిలుస్తుంది. కూతురని తెలియదు కదా, తర్వాత ముందు ఎపిసోడ్లో తెలుస్తుంది తనకి. సో కూతురు పిలుస్తుంది, ఇన్వైట్ చేస్తుంది. అంకుల్ రండి, గణపతి పూజ ఉంది మా ఇంట్లో, మీరు స్పెషల్ గెస్ట్, మీరు కంపల్సరీ రావాలి, నేను ఆర్డర్ చేయట్లేదు అని చెప్పేసి పిలుస్తుంది. సో తన దగ్గరికి వద్దామని వస్తే అక్కడ గేట్ దగ్గర సెక్యూరిటీ ఆపేస్తారు. అంతలో మ్యాగీ చూసి ఈయన ఏంటి ఇక్కడికి వచ్చారు అనేసి అమర్ని పిలుచుకొని వెళ్ళేసి ఏంటి మీరు వచ్చారని అడుగుతుంది. సో ఆ టైంలో పాప రమ్మందని చెప్పేసి తను చెప్తారు. సో మీరు మా స్పెషల్ గెస్ట్, తను ఊరుకోదు, ఇక్కడే మమ్మల్ని చంపేస్తుంది అన్న మాట్లాడేసేసి తను కంపల్సరీ రావాలని చెప్తుంది. తను చూసి అమర్ చిన్న కూతురు చాలా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే తన బ్లడ్ రిలేషన్ కదా, తన రక్తం తను గుర్తుపట్టేస్తుంది. కానీ తనకు తెలియదు, ఎందుకంటే మనం అనుకున్న వాళ్ళే మనం దగ్గర అయిపోతాము. మొత్తానికి మనోహరి అయితే గణపతిని ఇంటికి తీసుకొస్తుంది, పూజ స్టార్ట్ చేస్తారు. కానీ వాళ్ళ తీవ్రవాదులు అనుకున్న పర్సన్స్ రిమోట్ పనిచేయదు. ఎందుకంటే టైమర్ ఆన్ చేస్తారు. టైమర్ ఆన్ చేసినప్పుడు మనకి ఎలాంటి సిగ్నల్స్ ఆ ఇంటి వైపు రావు. మొత్తానికి ఇలా అయితే కథ పూజ చేస్తుండగా ఎండ్ అయిపోతుంది. రేపటి ఎపిసోడ్ కోసం కలుద్దాం.